చెప్పండి సార్ ఇప్పుడు ఈ అమరావతి వైజాగ్ అనేది పక్కన పెడితే ఉమ్, ఇప్పుడు సిఐఏకి సంబంధించి ఈ పెట్టుబడులు వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవాలని చెప్పేసి అని రాష్ట్రంలో ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తాయి. అలా అని చెప్పేసి అని ప్రజా సమస్యల్ని దూరంగా పెట్టి కేవలం దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలనేది ఇది ఒక వింత పోకడే ఒక రకంగా చెప్పాలంటే. మరొక విషయంలో ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక రకాల కార్యక్రమాలు ఇదే తరహా పెట్టుబడులను ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చినటువంటి ప్రతిఫలాలు ఈరోజు కంటికి కనిపించడం లేదు. నిజంగా చెప్పాలంటే వైజాగ్‌కి సంబంధించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సుమారుగా 40,000 పైచిలకు ఉన్నటువంటి డెక్ అనేటువంటి ఆయన కోసం నిర్మించుకున్నటువంటి ఋషికొండ ప్యాలెస్ అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికి కూడా అవి ప్రభుత్వ భవనాలుగానే ట్రీట్ చేస్తాం. అవి శాశ్వత భవనాలు 450 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. అలాగే ది డెక్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టారు ఆయన. సుమారుగా నాకు తెలిసి 41,000 ఎస్ఎఫ్టీలకు పైచిలకు ఎస్ఎఫ్టీతో ఒక శాశ్వతమైన నిర్మాణం ఉంది. ఇటువంటి నిర్మాణాలు ఏవైనా ఈ ప్రభుత్వంలో చేస్తున్నారా? ఎప్పుడైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. కేవలం పేపర్ల మీద కాకుండా ఇప్పుడు మా అమరావతిలో చాలా ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ రోజు వరకు అమరావతిలో ఏపీ సిఆర్డిఏకి సంబంధించినటువంటి శాశ్వత భవనం, అలాగే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఐఏఎస్ క్వార్టర్స్, మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్లు, హైకోర్టుకు సంబంధించినటువంటి తాత్కాలికమైన ఎస్టాబ్లిష్మెంట్ తప్ప శాశ్వత భవనాలు ఈ రోజు వరకు ఏమీ కూడా లేవు. ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ పెట్టాలంటే అమరావతిలో రోడ్ల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి. రేపు జనవరిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తామని ప్రభుత్వం సగర్వంగా చెప్తుంది. కానీ ఎక్కడ చేస్తారు అనేది ఈ రోజు కూడా ఎవరికి అర్థం కానిటువంటి విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఈ రోజు కూడా కంప్లీట్ కానటువంటి వ్యవహారాలు, ఇంకా స్టార్ట్ కూడా చేయనటువంటి వ్యవహారాలు, అవి కూడా ప్రైవేటు భవనాల్లో పెడతారు. మరొకటి ఏంటంటే ఐటీ శాఖ మంత్రి గారు ఈరోజు ఐటీకి సంబంధించి ఏదో దేదీప్యమానంగా ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని అని చెప్తున్నారు. ఈ రోజు వరకు ఐటీ పాలసీ ప్రామిస్డ్ బై. ఒక్క నిమిషం, మీకు అసలు వినిపిస్తుంది? నా వాయిస్ వినిపిస్తుంది? ఒక్క నిమిషం వెంకటేష్ గారు. ఇప్పటికీ రాజధాని లేక, ఇప్పటికీ రాజధాని కోసం ఇంకా ఎదురు చూపులు చూస్తున్న సందర్భం, ఇంకా పెట్టుబడులు రాక ఇంకా ఎదురు చూస్తున్న సందర్భం. ఆల్రెడీ ప్రభుత్వాలు మారాయి. వైసీపీ వచ్చింది, కూటమి వచ్చింది, మళ్ళీ కూటమి వచ్చింది, టీడీపీ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు. అంటే మనకి ఇదే సరిపోతుంది ఇంకా ఎప్పటికీ. ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎన్నికలప్పుడు తప్పు కాదు, తర్వాత కూడా చేయడం తప్పు. ప్రతిపక్షాలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తే దాన్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం కాదు. కానీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా అందరికీ బాధ్యత ఉంటుందా లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎంఓఏలు గత ప్రభుత్వంలో కుదిరాయి, అన్నీ కూడా కార్యాచరణ దాల్చలేదు, కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. సో ఇప్పుడు కూడా వచ్చిన పెట్టుబడులు అన్నీ కూడా మనం ఒడిసి పట్టుకునేలాగా ఉంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది వైసీపీ వాళ్ళ పిల్లలు కావచ్చు, టీడీపీ వాళ్ళ పిల్లలు కావచ్చు, జనసేన కావచ్చు, అది కాదండి. దాని గురించి చెప్పండి. బట్ ఏంటి పెట్టుబడులకు సంబంధించి అడుగుతున్నా, పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఇదే మనం పోరాడుతూ ఉండాలి. అలాగే సార్, ఇప్పుడు వర్షా కంపెనీ అని చెప్పేసి తర్వాత విజయవాడలో సుమారుగా 500 కోట్ల రూపాయల ఆర్టీసీ భూమిని లూలు మాల్క్ అని చెప్పేసి ఇలా పెట్టుబడుల్ని ఇన్వైట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు లూలు మాల్ విజయవాడలో ఒక 500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని, ఆర్టీసీ భూమిని ఇచ్చేస్తున్నారు. దీనివల్ల వచ్చేటువంటి అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటో చెప్పండి సార్. సేల్స్ మెన్ ఉద్యోగాలు తప్ప నేను చెప్తాను సార్. ఏం చెప్తారు సార్ మీరు? కిందులుగా తపస్సు చేసిన దాని మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ మాత్రం ఎవరు మీకు మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ భూముల్ని అర్ధనాకి వెంకటేష్ గారు మీరు చెప్పేది పైన కంక్లూడ్ చేయండి, మనకు అంత సమయం లేదు. మళ్ళీ టీసీఎస్ కంపెనీకి రూపాయికే భూమి ఇచ్చారు. దాని ఇనాగ్రేషన్ ఈ రోజు వరకు కూడా కనీసం జరిగినటువంటి పరిస్థితి కాదు. లూలు మాల్కి ఇచ్చారు, దాని ఇనాగ్రేషన్ జరిగినటువంటి పరిస్థితి కాదు. ఈ రాజధానిలో కూడా అపారంగా ఉన్నటువంటి భూములు అనేక ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు ఒక్కడ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టిన మొహం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ సిఐకి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, మరొకటి వస్తున్నాయి, మనందరూ ఇన్వైట్ చేయాలని అంటున్నారు. ఎప్పుడైనా సరే పేపర్ల మీద ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రత్యక్షంగా వస్తే తప్ప మనం వచ్చినాయి అనుకోవడానికి లేదండి. మీరు అది రావాలంటే పోనీ ఏం చేయాలో చెప్పండి.
ఖచ్చితంగా సార్, రావాలని దాని మనం ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నాలు పాయింట్ చేయాలి ఆఫ్ ఇంకా? వ్యూ కంటికి కనిపించాలి సార్. ఇప్పుడు ఋషికొండలో 450 కోట్లతో 7 అద్భుతమైన సుందరమైనటువంటి భవనాలు కట్టారు. ఈ రోజు సిఐఏ మీటింగ్ కన్నా దాన్ని వాడుకోవచ్చు కదా ఈ ప్రభుత్వం. అవి ప్రభుత్వ భవనాలు అని చెప్పేసి ప్రభుత్వం డిక్లేర్ చేసింది కదా. ఎస్ రామ్మోహన్ గారు, ఎస్ ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఒక్కొక్క పాయింట్ లో సమయం అవుతుంది. ఎస్ రామ్మోహన్ గారు ఒక్కొక్క పాయింట్ లో కాదు మళ్ళీ మనం పెంచుకోవద్దు డిబేట్. ఫైనల్ కంక్లూడ్ చేయండి ఒక్కొక్క పాయింట్ లో. చెప్పండి ఎస్ నేను క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు సిఐఏకి సంబంధించి కాగితాల మీద కాదు కార్యరూపం దాల్చాలి అంటారు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం ఈజ్ ఆఫ్ డూయింగ్ స్టూడియో ఆఫ్ డూయింగ్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయా? ఖచ్చితంగా అవన్నీ కూడా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెడతారా? 100% పెట్టుబడులు పెడతాకి ఈ రోజు రాష్ట్రం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు మొత్తం యావత్ ప్రపంచం చూస్తుంది. Yes. తెలియకపోతే తెలుసుకోమని నేను లెక్కలు చెప్తాను. రెండోది, మీరు బాగా చెప్పారు 490 కోట్ల 500 కోట్ల పెట్టుబడి పెట్టి 500 Right. పెట్టుబడి పెట్టి ఏదైతే భవనం కట్టుకున్నారో 500 కోట్లు Yes. మెడికల్ కాలేజ్. ఒక్క నిమిషం మనకి అంత సమయం లేదు. ఒక్క నిమిషం. ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఇదే అభివృద్ధి, ఇదే మన ఏపీకి స్వాగతం అన్నట్టుగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చూపించినట్టుగా. ఒక్క నిమిషం అండి, మీరు అలా వద్దు. ఇద్దరు కూడా ఏంటంటే ఏదో పర్సనల్ ఎజెండాకి వెళ్తున్నట్టు ఉంది. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు మల్లేశ్వరి గారు మీరు ఒక్క పాయింట్ ఇంకో పాయింట్కి వెళ్ళొద్దు. రైట్ ఒక్క నిమిషం